చంద్రబాబు నాయుడు గారు ఈ జనాన్ని తాకట పెట్టి తెస్తున్నాడు ఆయన. ఇప్పటికీ 2 ఏళ్లలో చేసిన అప్పు ఎంత అంటే 2 ఏళ్ల బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట, రాజధాని పేరుతో చేసిన అప్పులన్నీ కలిపి 59,157 కోట్లు, 3,59,157 కోట్లు అప్పు చేశారు. ఏది? అమరావతి అప్పు, బడ్జెట్ అప్పు, కార్పొరేషన్ పేరుతో తెచ్చిన అప్పు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పుల అప్పారాలాగా పొద్దున్నే సంచి చేసుకుని తయారైపోయి ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చేస్తున్నాడు. ఈ అప్పంతా, ఈ డబ్బంతా ఏం చేశారని అడుగుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో ఈ 2 ఏళ్లలో మీరు చేసిన దానికన్నా తక్కువ చేసిందో, ఈ రోజున మీరు బ్రహ్మాండంగా అంతకన్నా 2 ఏళ్లలో అద్భుతంగా చేశారు. కాకపోతే ఆయన ఏంటంటే మీకు సొంత బాకాలు ఉన్నాయి పత్రికలు. జగన్ గారు చేస్తేనేమో అప్పుల కుప్ప ఎలాగైపోయింది, చంద్రబాబు నాయుడు చేస్తే వయ్యారి కుప్ప ఎలాగైపోయింది, వయ్యారి బామ ఎలాగైపోయింది. ఈ రాష్ట్రం సిగ్గుందా ఈ రాయడానికన్నా అని అడుగుతున్నాం. 492 కోట్లు సగటున రోజువారీ అప్పు తెస్తున్నారు మీరు. అసలు దీంట్లో ఈ మొత్తాన్ని దీన్ని ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరికి ఖర్చు పెట్టారు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ద్రవ్య లోట్లో దేశంలోనే ఈ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారని చెప్పి కాగు లెక్కలు చెప్పింది. ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అన్నిట్లోనే నెంబర్ 1. ఇది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విజనరీ అంటారు. మీకు ప్రచార బలం ఉంది కదా, దాంతో తప్పించి తిరుగుదామంటే ఒప్పుకోరు. చూశారు కదా దేశం మొత్తం మీద యువత రోడ్ల మీదకి ఎలా వస్తున్నారో, ప్రశ్నించే గొంతులు ఎలా లేస్తున్నాయో చూస్తున్నారు కదా. ఇవాళ ఈ దేశంలో ఒక మెసేజ్ వస్తూ ఉంది, మీ ఇష్టానుసారం మీ చేస్తానంటే ఒప్పుకోమని ప్రశ్నించే గొంతులు లేస్తున్నాయి. 2024-25లో ఆంధ్రప్రదేశ్ -5.09% ద్రవ్యలోటు. ఇది దేశంలో మొదటి స్థానం. కనీసం జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా, వెనకబడిన రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేశారనేది ఇదే ఉదాహరణ. రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లు చేరింది. అప్పులు తీర్చిన దాంట్లో 2024-25 చూస్తే మూలధవ్యాన్ని వెచ్చించింది కేవలం 27% మాత్రమే. అప్పులు చేసి ఆస్తులు కానీ సృష్టిస్తే భవిష్యత్ తరాలకి ప్రయోజనం. మరి మీరు తెచ్చిన అప్పు అటు సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా, ఇటు అసెట్స్ క్రియేషన్ లేకుండా మరి ఎవరి జేబులోకి వెళ్తుందని అడుగుతున్నాం మేము. ఎఫ్ఆర్ఎంబి నిబంధనల్ని ఎక్కడా కూడా పాటించట్లేదు. ఈ 60,285 కోట్ల ద్రవ్య లోటుకి, రెవెన్యూ లోటుకి ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతున్నాం. మన జిఎస్డిపిలో జిఎస్టీ వాటా పతనం అయిపోయింది. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా వస్తాయి. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ చేతి నిండా పనుండి ఖర్చు పెట్టే స్తోమత ఉంటే ఎందుకు జిఎస్టీ పడిపోతుందని అడుగుతున్నాం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.20% జిఎస్టీ వచ్చింది. ఇవాళ అది 30 బేసిక్ పాయింట్లు తగ్గి 1.90% పడిపోయింది. దీనివల్ల ఇంచుమించుగా జిఎస్టీ రాబడి 34,301 కోట్లు పోయింది. మరి పెట్టుబడులు పెరిగితే, మీరు తెచ్చిన పెట్టుబడులు నిజమైతే ఆ ఎఫెక్ట్ జిఎస్టీలో కనిపించాలి కదా. నిర్మాణ రంగం అయితే కుదేలైపోయింది. ఒక తాపీ మేస్త్రికి కానీ, ఒక భవన నిర్మాణ కార్మికుడికి కానీ, ఒక ప్లంబర్కి కానీ ఎవ్వరికి పని లేదు. రియల్ ఎస్టేటు అటే పోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ ద్వారా 130 కోట్లు పెట్టి పొగాకు కొనిపించింది. ప్రభుత్వానికి నష్టం వచ్చినా కూడా ధరలను పెంచాలి, మార్కెట్లు స్థిరీకరించాలి, దానివల్ల రైతుకు మంచి జరుగుతుందని పని చేశారా లేదా? మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? మీకెందుకు చేత కావట్లేదు? చేతగాని తనంతో ఓన్లీ మీరు చెబితే రాసే పత్రికలు, మీరు చెబితే చూపించే ఛానళ్ళు ఉన్నాయనే మీ ధైర్యం తప్ప ఇంకేముంది? వాళ్ళ పోనీ ఏ కాలంలో నీళ్ళు వెళ్ళట్లేదు, ఎక్కడ ఎంత పడిపోయింది, ఏ డెల్టా పరిస్థితి ఏంటి, ఏ ప్రాంతం ఏంటనేది ఎక్కడైనా ఒక అధ్యయనం జరిగినట్టు చూసామా? రిజర్వాయర్లో నీళ్ళు లేవు. మరి ఆయకట్లో ఏం చేయాలి? ఏది ప్రణాళిక ఏది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి మండలంలోని వ్యవసాయ సలహా మండలి పెట్టాం, ప్రతి జిల్లాలోనూ పెట్టాం. వాళ్ళ సలహాలు తీసుకున్నాం, అధికారులతో కలిసి కూర్చుని సలహాలు తీసుకుని అమలు చేసామా లేదా? ఇవాళ ఏమైపోయినాయి వ్యవసాయ సలహా మండళ్ళు? మీరు సంపద సృష్టికర్తని పెద్ద ప్రచారం కదా మనకి. మరి ఎందుకు, దీనికి కారణం ఏంటి? 22వ స్థానానికి ఎందుకు వెనకబడిపోయాం అనేది మీరేమన్నా సమీక్షించుకున్నారా? మేమేమడుగుతున్నామంటే, ఈ కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ లోక్సభలో ఇచ్చిన సమాచారం ప్రకారం 2024-25 నుంచి 2026 జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్లో 4,520 పరిశ్రమలను మూసేశారనేది నిజమా కాదా? అంటే ఎంతమంది రోడ్డున పడిపోయారు, ఎన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు చెప్పాలి కదా మీరు. ఒకవేళ
ఇది వివరాలు చూస్తే 2024-25లో 1401 యూనిట్లు, 2025-26లో 2400 యూనిట్లు, 2026-27లో 3 నెలల్లోనే 712 యూనిట్లు మూతపడ్డట్టు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇది ఎంత తీవ్రతను చూపిస్తుంది మీకు? ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బయటపెట్టిందా లేదా? నవోదయం పేరిట ఇంకా వివిధ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశ్రమలు ఆదుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? 99 పైసలకు ఎకరం, ఎవడో సంబంధం లేని కార్పొరేట్ కంపెనీ, అది కూడా ఎకరం మార్కెట్లో 30-40 కోట్లు ఉన్న భూమి కట్టబెట్టేసి మీకే ఆయన కొడుకేమో ఐటీ మంత్రి, వీళ్ళిద్దరూ పెట్టుబడుల కోసం తిరుగుతుంటారు. అసలు విపరీతమైన ప్రచారం, ఢిల్లీ నుంచి గల్లీ దాకా. పోయే ఉద్యోగాలు 48,477. ఈ లెక్కలేం వైఎస్ఆర్ పార్టీ లెక్కలు కాదు, ఈ కేంద్ర ప్రభుత్వం లెక్కలే. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, వీళ్ళ స్లోగన్స్ ఏమీ తక్కువ ఉండవు. ఎందుకంటే మళ్ళీ ఆ స్లోగన్స్ తయారు చేయడానికి ఒక కంపెనీ, ఒక కన్సల్టెంట్ ఆడికి కోట్లు ఖర్చు పెట్టడం. ఇప్పుడు చూస్తే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్లో మనం 8వ స్థానంలో పడిపోయాం. 1వ స్థానంలో ఉండేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఇవాళ 8వ స్థానంలో పడిపోయాం. వీళ్ళు ఎవరికి ఫ్రెండ్లీ అంటే ఇన్వెస్టర్లు, సొంత ఇన్వెస్టర్లకు ఫ్రెండ్లీ. 99 పైసలు భూములు రాసి ఇచ్చేవాడికి ఫ్రెండ్లీ, అంతేగాని మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉన్న పెట్టుబడిదారులందరికీ ఫ్రెండ్లీ కాదు. ఇలా తరివేసిన పరిశ్రమల విలువే సుమారు 6,500 కోట్లు అంట. వీళ్ళ బాధ భరించలేక, ఇలా రెడ్ బుక్ వేధింపులు భరించలేక ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పెట్టుబడులు సుమారు 6,500 కోట్లు. 2019-23 వరకు అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ స్టేట్గా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్. అంటే 19-23 వరకు ఎవరున్నారు అధికారంలో? జగన్మోహన్ రెడ్డి గారే కదా. అప్పుడు 1వ స్థానంలో ఉన్నవాడు ఇప్పుడు 8వ స్థానంలో పడిపోతే ఎవడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అని అడుగుతున్నాం మేము. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వమా, మీ కూటమి ప్రభుత్వమా? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా?